హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం రియల్మీ GT60 ఈ మొబైల్ అన్బాక్సింగ్తో పాటు మొబైల్ ఎలా ఉందనే విషయాన్ని అయితే తెలుసుకుందాం. ఈ మొబైల్ని ఆల్రెడీ నేను 1 వీక్ నుంచి అయితే టెస్ట్ చేస్తున్నాను. రియల్మీ GT లైనప్ని తీసుకొచ్చి దగ్గర 2 సంవత్సరాలు ఉంది, 2022 అనుకుంటా 13 లాస్ట్లో తీసుకొచ్చింది. ఆ తర్వాత నుంచి మళ్ళీ మన ఇండియాలోకి రియల్మీ GT లైన్ అయితే తీసుకురావడం మానేసింది. బట్ ఇప్పుడు మళ్ళీ రీఎంట్రీ ఇచ్చినప్పటికీ సో మంచి స్పెసిఫికేషన్స్తో ఈ మొబైల్ని అయితే తీసుకొచ్చింది. ఈ మొబైల్లో మనకి డెడికేటెడ్ ప్రైవసీ చిప్సెట్ని అయితే యూజ్ చేశారు. అలాగే ఇప్పుడు వరకు రియల్మీ తీసుకురాలేని ఒక ఫీచర్ని అయితే యాడ్ చేశారు. అదే IR బ్లాస్టర్ అనమాట. సో చాలామంది IR బ్లాస్టర్ అడుగుతున్నారు. అందువల్ల ఈసారి మేము IR బ్లాస్టర్ని అయితే ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం అని చెప్పేసి ఇందులో IR బ్లాస్టర్ని కూడా తీసుకొచ్చారు. అలాగే ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా 6000 పీక్ బ్రైట్నెస్ నిట్స్ని అయితే వీళ్ళు ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు వరకు మనం 4500 బ్రైట్నెస్ నిట్స్ని అయితే చూసాము. సో ఇది 6000 బ్రైట్నెస్ నిట్స్ అయితే ఈ మొబైల్ వస్తుంది. 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. అలాగే సోనీ సెన్సార్ని అయితే యూజ్ చేశారు. ఈ విధంగా ఇంకా మరెన్నో ఫీచర్స్ అయితే మనకి ఈ మొబైల్లో ప్రొవైడ్ చేస్తున్నారు. సో అవన్నీ ఈ వీడియోలో అయితే మీకు చెప్తాను. సో ముందుగా అన్బాక్సింగ్ చూద్దాం. సో బాక్స్ అయితే మాత్రం ఎప్పుడు వీళ్ళు రియల్మీ తీసుకొచ్చే ఎల్లో బాక్స్ కాకుండా, అలాగే బ్లూ బాక్స్ కాకుండా ఇది మనకి బ్లాక్ అండ్ గ్రే, కొంచెం గ్రేయిష్లో అయితే బాక్స్ కలర్ అయితే ఉంటుంది. ఇక బ్యాక్ సైడ్ కొన్ని స్పెసిఫికేషన్స్ ఉంటాయి. ఇవన్నీ మనం ముందు మాట్లాడుకుందాము. ఇక్కడ MRP ప్రైస్ అయితే తీసేశారు. మేబీ నేను అనుకోవడం ఇది మనకి బేస్ వేరియంట్ 8GB 128GBతో రావచ్చు. బిలో 30,000 ఆఫర్లన్నీ కలిపి 30,000 అలా తీసుకొస్తాను నేను అనుకుంటున్నాను. బట్ ఒకసారికి మనకి వినిపిస్తున్న వివరాల ప్రకారం చూస్తే 31, 32 కూడా ఉంటుంది అంటున్నారు. కానీ 30లో తీసుకొస్తే బెటర్. ఇక అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి క్విక్ గైడ్, సేఫ్టీ గైడ్, సిమ్ టూల్, అలాగే బ్యాక్ కేస్ ప్రొవైడ్ చేస్తారు. బ్యాక్ కేస్ వచ్చేసరికి మనకి ట్రాన్స్పరెంట్ కేస్ అయితే కాదు, ఇది మనకి యాష్ కలర్లో తీసుకొచ్చారనమాట. మొబైల్ లుక్ పాడవకుండా ఉండాలంటే మీరు మళ్ళీ ట్రాన్స్పరెంట్ కేస్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. బట్ ఈ కేస్ కూడా మీకు బాగుందన్నమాట. సో కొంచెం స్ట్రాంగ్గాను చక్కగానే అయితే ఉంది. ఇంకా ఆ తర్వాత మీకు మొబైల్ ఫోన్ కనిపిస్తుంది. తర్వాత 120 వాట్ ఫాస్ట్ ఛార్జర్, అలాగే Type-C కేబుల్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. మొబైల్ డిజైన్ కనుక చూస్తే బ్యాక్ సైడ్ ఇదంతా మనకి నానో మిర్రర్ డిజైన్ గ్లాసీ ఫినిష్తో వస్తుంది. బాగానే ఉంది. దీని వచ్చరికి వీళ్ళు ఫ్లోయిడ్ సిల్వర్ అని పిలుస్తున్నారు. ఇందులోనే మీకు రోజర్ గ్రీన్ అని చెప్పి మరో కలర్ వేరియంట్ కూడా అయితే దొరుకుతుంది. చూడడానికి మంచి అట్రాక్టివ్ డిజైన్ అని చెప్పొచ్చు అనమాట. సో కెమెరా పోర్షన్ దగ్గర మనకి మిర్రర్ షేడ్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. టాప్ టు బాటమ్ ఒక సిల్వర్ కలర్ టైపు షేడ్ అయితే ఇస్తున్నారు. ఇది మనకి కర్వ్డ్ బ్యాక్ ప్యానల్తో అయితే వస్తుంది. ప్యానల్ వచ్చరికి ఇది ప్లాస్టికే, గ్లాస్ని అయితే యూజ్ చేయలేదు, నేను టెస్ట్ చేశాను. కాకపోతే మనకు గ్లాస్ ఫీలింగ్ అయితే కలుగుతుంది. చుట్టూ ఫ్రేమ్ కూడా మీకు ప్లాస్టిక్ ఫ్రేమే ఉంటుంది. రైట్ సైడ్ మీకు పవర్ బటన్, వాల్యూమ్ రాకర్స్ ఉంటాయి. టాప్లో మీకు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్, IR బ్లాస్టర్, అలాగే సెకండరీ స్పీకర్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ మొబైల్ మీకు డ్యూయల్ స్పీకర్తో వస్తుంది. ఇక లెఫ్ట్ సైడ్ ఏముండదు, కంప్లీట్ ప్లేన్ ఉంటుంది. బాటమ్ సైడ్ మెయిన్ స్పీకర్ గ్రిల్, Type-C పోర్ట్, మెయిన్ మైక్, అలాగే సిమ్ స్లాట్ ఉంటుంది. ఈ సిమ్ స్లాట్ మీకు డ్యూయల్ సిమ్ సపోర్ట్తో వస్తుంది అనమాట. 2 సిమ్ కార్డుని అట్ ఏ టైం మీరు యూజ్ చేయగలరు. మెమరీ కార్డ్ ఆప్షన్ అయితే మీకు ఉండదు ఇందులో. ఇక మొబైల్ థిక్నెస్ కూడా మీకు పెద్ద ఎక్కువగా అయితే ఉండదు. 8.65 mm మీకు థిక్నెస్తో వస్తుంది. మొబైల్ వెయిట్ కూడా ఓకే, మీకు బ్యాటరీ కూడా ఎక్కువగానే ఇస్తున్నారు కాబట్టి 191 గ్రామ్స్ దాకా మీకు మొబైల్ వెయిట్ అయితే ఉంటుంది. ఇక ఈ మొబైల్ మీకు IP65 రేటింగ్తో వస్తుంది అనమాట. వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్తో అయితే ఈ మొబైల్ వస్తుంది. అంటే స్లాష్ ప్రూఫ్ అని చెప్పొచ్చు. వర్షం చినుకులకి, చెమట చుక్కలకి ప్రాబ్లం అయితే ఉండదు. ఇక మొబైల్ డిస్ప్లే వైపుకి వచ్చేస్తే ఇది మనకి సెంటర్ పంచ్ హోల్ కర్వ్డ్ డిస్ప్లేతో అయితే వస్తుంది. SGS ఐ ప్రొటెక్షన్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే కళ్ళకు హాని కలగకుండా వీలైనంత వరకు ప్రొటెక్ట్ చేస్తుంది అనేది. అలాగే ఈ డిస్ప్లేలో కంట్రోల్ ప్యానెల్లో మీకు నేచర్ టోన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు వరకు రియల్మీ మొబైల్లో ఈ నేచర్ టోన్ అనేది అయితే ఇవ్వలేదు. మామూలుగా మనకి ఐ కంఫర్ట్ ఇస్తారు కానీ నేచర్ టోన్ ఇవ్వలేదు. సో ఈ డిస్ప్లేకి అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఇది మీకు నారో బెజల్స్తో అయితే వస్తుంది అనమాట. చుట్టూ బెజల్స్ వచ్చేసరికి తక్కువగానే ఉంటాయి. రియల్మీ క్లైమ్ చేస్తుంది ఏంటంటే 94% స్క్రీన్ టు బాడీ రేషియో అంటున్నారు. బట్ వచ్చరికి అంత అయితే ఉండదు. 91% మీకు స్క్రీన్ టు బాడీ రేషియో అయితే ఉంటుంది. ఇక మనం డిస్ప్లే సైజ్ కనుక చూస్తే ఇది మనకి 6.78 ఇంచెస్ 1.5K రెజల్యూషన్తో 10-bit డిస్ప్లే అనమాట. ఇది అంటే 1 బిలియన్ కలర్స్ అయితే మీకు ఇందులో ఉంటాయి. ఇది LTPS కాదు, LTPO డిస్ప్లేని అయితే వీళ్ళు ఈ ప్రైస్లో ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మనకు సామ్సంగ్ అండ్ ఐఫోన్ ఇలాంటి పెద్ద బ్రాండ్లే మీకు LTPOని అయితే ప్రొవైడ్ చేస్తుంటాయి. సో వీళ్ళు దీనికోసం LTPO AMOLED డిస్ప్లేని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే 120 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్ ఉంటుంది. పీక్ బ్రైట్నెస్ నిట్స్ మీకు 6000 నిట్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లో మీకు చెప్పాను కదా, వరల్డ్లో ఫస్ట్ ఇదే అనమాట మనకి ఇంత బ్రైట్నెస్ నిట్స్ని ఇచ్చేది. అంటే ఎండ్లోకి తీసుకెళ్ళినప్పుడు మీకు బ్రైట్నెస్ నిట్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. సో అలాంటప్పుడు మీకు సన్ విజువల్ బాగుంటుంది. అంతేకాదు ఈ డిస్ప్లే మీకు డాల్బీ విజన్ కూడా సపోర్ట్ చేస్తుంది. డాల్బీ విజన్ అయితే ఈ మధ్యకాలంలో మనకి రియల్మీ అయితే దేనికి ఇవ్వలేదు, దీనికి డాల్బీ విజన్ ఇస్తుంది. అలాగే HDR10+ సపోర్ట్ కూడా అయితే ఈ మొబైల్ అయితే చేస్తుందన్నమాట. ఇక ఈ డిస్ప్లేకి ప్రొటెక్షన్గా వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ Vectus 2 అయితే యూజ్ చేశారు. ఇది ఒక మంచి విషయం చెప్పొచ్చు. లాస్ట్ టైం వీళ్ళు GT2 Proలో అనుకుంటా Vectus 1 యూజ్ చేసినట్టున్నారు. మళ్ళీ ఇప్పుడు Vectus 2తో అయితే ప్రొటెక్షన్ తీసుకొచ్చారు. ఇవి కూడా మనకు ఫ్లాగ్షిప్ మొబైల్స్లోనే చూస్తుంటాం అనమాట ఈ ప్రొటెక్షన్ అనేది. ఇక వైడ్ 1L1 సపోర్ట్ ఉండనే ఉంటుంది. నెట్ఫ్లిక్స్ అలాగే అమెజాన్ ప్రైమ్ వీడియోస్ని మీరు ఫుల్ HDలో అయితే వాచ్ చేయొచ్చు.
మీకు వీడియో క్వాలిటీ ఎలా ఉందంటే ఇక ఎంత చెప్పాక మీకు వీడియో క్వాలిటీ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు, చాలా బాగుంటుందన్నమాట. సో మెయిన్లీ మీకు ఈ మొబైల్లో మెయిన్ అట్రాక్షన్ ఈ డిస్ప్లే అని చెప్పొచ్చు. మీరు మల్టీమీడియా లవర్స్ అయితే మాత్రం చాలా చక్కగా అయితే ఎంజాయ్ చేస్తారని చెప్పొచ్చు. అలాగే మీకు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే సపోర్ట్ కూడా ఉంటుంది. మీకు కావాల్సిన క్లాక్ని అయితే మీరు సెట్ చేసుకోవచ్చు. క్లాక్స్ కూడా చాలా ఇస్తారు. ఈ మొబైల్ మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో వస్తుంది. ఫింగర్ ప్రింట్ యాక్యురసీ బాగుంది. కావాలంటే ఫింగర్ ప్రింట్స్ కూడా మీకు కావాల్సినట్టుగా స్టైల్స్ని అయితే మార్చుకోవచ్చు. ఇక ఆడియో అవుట్పుట్ విషయానికి వస్తే మీకు ఈ మొబైల్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. అలాగే హైరీస్ ఆడియో సపోర్ట్ కూడా అయితే ఉంది. కాకపోతే డాల్బీ అట్మాస్ అయితే వీళ్ళేమీ ప్రొవైడ్ చేయట్లేదు. అయితే బ్లూటూత్లో మీకు యాప్టెక్స్ హెచ్డి సపోర్ట్ అయితే ఉందన్నమాట. ఇది ఆల్రెడీ మనకు క్వాల్కామ్ ప్రాసెసర్తో వస్తుంది కాబట్టి యాప్టెక్స్ సపోర్ట్ అది కూడా బ్లూటూత్కి అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక మంచి విషయం చెప్పొచ్చు. 3.5 ఆడియో జాక్ అయితే ఇవ్వట్లేదు. ఓవరాల్గా మీకు ఆడియో అవుట్పుట్ అయితే మాత్రం లౌడ్నెస్ బాగుంది. చక్కగా మీరు ఆడియోని అయితే ఎంజాయ్ చేయొచ్చు అనమాట. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది ఇది. అంటే ఇయర్ స్పీకర్ని మనకి సెకండరీ స్పీకర్ దాకా వాడడం కాదు, డెడికేటెడ్ స్పీకర్ని మనకి రెండో స్పీకర్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఈ మొబైల్లో మీకు ఆండ్రాయిడ్ ఓఎస్ 14తో పాటు రియల్మీ UI 5.0 ఆపరేటింగ్ సిస్టమ్ అయితే చూడడానికి ఉంటుంది. రియల్మీ చెప్పేది ఏంటంటే 3 years ఓఎస్ అప్డేట్ ఇస్తూ ఉంటుంది. అంటే 14 వచ్చిందిగా 15, 16 and 17 మనకి ఓఎస్ అప్డేట్ అయితే వస్తుంది. అలాగే సెక్యూరిటీ అప్డేట్ వచ్చేసరికి మీకు 4 years వరకు సెక్యూరిటీ అప్డేట్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. నాకు యూఐలో నచ్చింది ఏంటంటే ఇప్పుడు వరకు రియల్మీ తీసుకొచ్చిన యూఐస్తో కంపేర్ చేస్తే యూఐ అనేది మనకు కొంచెం బాగుందన్నమాట. అంటే ఇందులో మన కంట్రోల్ ప్యానల్ ఓపెన్ చేసాం అనుకోండి మీకు అర్థమైపోతూ ఉంటుంది. కొంచెం హైపర్ ఓఎస్ ఉంటుంది చూసారా, అటువంటి కంట్రోల్ ప్యానల్ అయితే కనిపిస్తుంది. అలాగే యాపిల్ ఐఓఎస్ ఉంటుంది చూసావా, ఆ టైప్లో స్టైల్లో మనకి కంట్రోల్ ప్యానల్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు. బాగుంది. అలాగే బ్లోడ్వేర్ కూడా చాలా లిమిటెడ్గా తీసుకొచ్చారు. మనకి కలర్ ఓఎస్ కానీ ఈ రియల్మీ యూఐ కానీ చూసుకుంటే బ్లోడ్వేర్లు అయితే కుప్పలు తెప్పలుగా ఉంటాయి. అలా లేకుండా యూస్ఫుల్ యాప్స్ ఒక 4-5 ప్రొవైడ్ చేస్తున్నారు. అంతకుమించి మనకి బ్లోడ్వేర్ అయితే ఎక్కువగా లేవు. ఇక హార్ట్ రేట్ మెజర్మెంట్ అయితే ఇచ్చారు. దీనికి కూడా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ యూజ్ చేసి హార్ట్ రేట్ని అయితే మెజర్ చేయొచ్చు. అలాగే ఎయిర్ గెస్చర్స్ని కూడా ఇందులో అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. రీసెంట్ డేస్లో వీళ్ళు ఎయిర్ గెస్చర్స్ని తీసుకొచ్చినాక చాలా మొబైల్స్లో అయితే ఇచ్చేస్తున్నారు. దీంట్లో కూడా ఇచ్చారు. ఇంకా కాల్ రికార్డింగ్ ఫీచర్ కూడా ఉంది. బట్ మీరు కాల్ రికార్డ్ చేసేటప్పుడు అవతల వాళ్ళకి అనౌన్స్మెంట్ అయితే తెలిసిపోద్ది. ఆఫ్ చేసుకోవచ్చు, ఫీచర్ ఇచ్చారు. బట్ ఆఫ్ చేసుకున్నప్పుడు బీప్ వస్తుందన్నమాట. ఒక బీప్, ఒక మెలోడీ లాగా బీప్ అయితే వస్తుంది. అలా చేసిన అవతల వాళ్ళకి తెలిసిపోద్ది. అయితే అనౌన్స్మెంట్ మీద ఈ బీప్ బెటర్ అనమాట. బీప్ తొందరగా తెలియదు. ఇక ప్రాసెసర్ విషయానికి వస్తే ఈ మొబైల్లో మీకు స్నాప్డ్రాగన్ 7+ Gen 3 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుందన్నమాట. జీపీయూ Adreno 732 ఈ జీపీయూ అయితే ఉంటుంది. ఈ మొబైల్లో మీకు 3D కూలింగ్ సిస్టమ్ని కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఆల్రెడీ CPU థ్రాట్లింగ్ అయితే చేసి చూశాను, బాగానే ఉంది. 80% వరకు మనకి మ్యాక్సిమం పర్ఫార్మెన్స్ తీసుకుంది. 20% డ్రాప్ అయితే కనబడింది థ్రాట్లింగ్లో కనుక చూసినట్టయితే. 3D మార్క్ టెస్ట్ చేసినప్పుడు ఇక్కడ స్టెబిలిటీలో మాత్రం కరెక్ట్గా లేకపోయింది అనమాట. అంటే 56% మనకి స్టెబిలిటీ అయితే కనబడింది. యాక్చువల్గా ఈ స్నాప్డ్రాగన్ 7 Gen 3 కానీ ఇప్పుడు తీసుకొచ్చిన 7+ Gen 3 కానీ మనకి 3D మార్క్ టెస్ట్లో స్టెబిలైజేషన్ సరిగ్గా ఉండదు. కాకపోతే గేమ్స్ ఆడేటప్పుడు మాత్రం ఇక్కడ ఫ్రేమ్ రేట్ బాగానే తీసుకుంటుంది అనమాట. అంటే ఇందులో కూడా మీకు ఫ్రేమ్ రేట్ చక్కగానే తీసుకుంది. 22 frames నుంచి మనకి 83 frames వరకు ఇది వేరే అవుతూ ఉంటుంది అనమాట. 3D మార్క్ టెస్ట్లో ఇలా చూపించినప్పటికీ గేమ్స్ ఆడేటప్పుడు మీకు ఈ ప్రాబ్లం అయితే కనబడదు. ఇందులో మనకి కూలింగ్ సిస్టమ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మీరు గేమ్స్ అయితే చాలా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. అందులో ఇది జీటీ మొబైల్ కాబట్టి గేమ్స్ కోసం డెడికేటెడ్గా వీళ్ళు కొన్ని తీసుకొస్తుంటారు. అందులో చూసుకుంటే మనకి జీటీ మోడ్ ఆన్ చేసుకొని మీరు గేమ్స్ ఆడారంటే హై పర్ఫార్మెన్స్లో మీరు గేమ్స్ అయితే చక్కగా ఆడేయవచ్చు. అలాగే ఇందులో మీకు హ్యాప్టిక్ కూడా ఇస్తున్నారు. ఇది వీళ్ళు చాలా రేర్ అనమాట మొబైల్స్లో ఇచ్చేది. సో ఈ మొబైల్లో మీకు హ్యాప్టిక్ కూడా అయితే ఇచ్చారు. ఇక మనం ర్యామ్ టైప్ చూస్తే ఇందులో మనకి LPDDR5X ర్యామ్ టైప్ వాడారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. మెయిన్ మొబైల్ ఎంత స్మూత్గా రన్ అవ్వడానికి స్పీడ్గా ఉండడానికి కారణం కూడా ఇదని చెప్పొచ్చు. మరొకటి ఏంటంటే స్టోరేజ్ టైప్ UFS 4.0 తీసుకొచ్చారు. ఇది కూడా మంచి విషయం చెప్పొచ్చు. కాకపోతే వీళ్ళు 128GB వేరియంట్ ఇస్తున్నాం అంటున్నారు కదా, మేబీ అందులో UFS 4.0 ఉండకపోవచ్చు. అక్కడ 3.1 ఉండొచ్చు అనమాట. ఎందుకంటే 128GBకి నాకు తెలిసి 4.0 అయితే లేదు. మీరు తీసుకోవాలనుకుంటే 256G తీసుకోమని చెప్తాను. ఎందుకంటే అలాగే మెమరీ కార్డ్ ఆప్షన్ కూడా లేదు కాబట్టి మీకు 128GB ఎటు సరిపోదు. ఇక బ్యాటరీ విషయానికి వస్తే ఇందులో మీకు 5500 mAh బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో వెయిట్ మేనేజ్మెంట్ అలాగే స్లిమ్గా మేనేజ్ చేశారని చెప్పొచ్చు. 5500 mAh బ్యాటరీ ఇస్తూ అలాగే 120W ఫాస్ట్ ఛార్జింగ్ అయితే వీళ్ళు అవుట్ ఆఫ్ ది బాక్సే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఆ ఛార్జర్ పెట్టి యూజ్ చేసామనుకోండి ఫుల్ ఛార్జ్ అవ్వడానికి మీకు బిలో 30 minutes అయితే టైం పడుతుంది. అంటే 0 to 100% ఛార్జ్ చేయడానికి. వీళ్ళు క్లెయిమ్ చేస్తుంది ఏంటంటే 10 minutes ఛార్జ్ చేశారంటే మీకు ఫుల్ డే అయితే బ్యాకప్ వస్తుంది అని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. అదే అంటే మీరు టిపికల్గా యూజ్ చేస్తే, అలా కాకుండా మీరు హెవీగా యూజ్ చేస్తే రాకపోదులేండి. ఇక తర్వాత ఈ మొబైల్లో చెప్పుకోవాల్సిన మరో ప్రత్యేకత ఏంటంటే ఈ మొబైల్లో రేర్ సెట్ కెమెరాస్ అనమాట. సో ఇందులో ప్రైమరీ కెమెరా మెయిన్ చూసుకుంటే 50 MP అపాచర్ 1.9తో వస్తుంది.
ఇది మనకి ఓఐఎస్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ కూడా ఉంది. ఇది మనకి సోనీ LYT600 ఈ సెన్సార్ని అయితే యూజ్ చేశారు. ఇక సెకండరీ కెమెరా మీకు అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ 8 మెగాపిక్సెల్ యూజ్ చేశారనమాట. అపాచర్ 2.2తో అయితే వస్తుంది. ఇక ఫ్రంట్ కెమెరా మీకు 32 మెగాపిక్సెల్ అపాచర్ 2.2తో వస్తుంది. ఇది సోనీ IMX615 ఈ సెన్సార్ని అయితే యూజ్ చేశారు. ఇక మనం బ్యాక్ కెమెరా యూజ్ చేసి 4Kలో వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. 4K సపోర్ట్ అయితే ఉంది. అలాగే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంది కాబట్టి మీకు కొంచెం స్టేబుల్ గానే వీడియోస్ రికార్డ్ చేస్తుంది. ఇక్కడ మీరు 10x వరకు జూమ్ చేసి కూడా వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. అల్ట్రా స్టడీ మోడ్ కూడా ఇస్తున్నారు. 1080p 60 ఫ్రేమ్స్లో మీరు అల్ట్రా స్టడీ మోడ్ ఆన్ చేసుకొని వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. ఇంకా స్టేబుల్గా మీరు వీడియోస్ కావాలి అనుకుంటే సో మీరు 1080pలోనే వీడియోస్ని అయితే రికార్డ్ చేయగలరు అనమాట. అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ ఇచ్చారు కానీ అందులో మీకు వీడియో రికార్డింగ్ అయితే ఫీచర్ ఇవ్వలేదు. వీడియో రికార్డింగ్ చేయలేరు. బ్లర్ ఎఫెక్ట్ వీడియో రికార్డింగ్ కూడా ఉంది. అంటే పోర్ట్రేట్ వీడియో రికార్డింగ్ అనుకోవచ్చు. సో బ్యాక్గ్రౌండ్ మీకు బ్లర్ ఎఫెక్ట్ ఇచ్చి మిమ్మల్ని ఫోకస్లోకి తీసుకొస్తుంది. సో ఒక DSLR ఎఫెక్ట్ అయితే ఇది ఇస్తుంది. సో ఈ ఫీచర్ మనకి ఫ్రంట్ కెమెరాకి బ్యాక్ కెమెరాకి రెండింటికి ఇచ్చారనమాట. సో ఇది చాలా మంచి ఫీచర్ అని చెప్పొచ్చు. ఎవరైతే ఎక్కువగా యూట్యూబ్ వీడియోస్ లేకపోతే వ్లాగ్స్ లేదా ఇన్స్టా వీడియోస్ రీల్స్ షార్ట్స్ ఇలాంటివి ఎవరైతే చేస్తారో వీళ్ళకి ఈ ఫీచర్ అనేది ఒక వరమని చెప్పుకోవచ్చు అనమాట. అలాగే డ్యూయల్ వ్యూ రికార్డింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ఫ్రంట్ కెమెరా బ్యాక్ కెమెరా ఎట్ ఏ టైం అయితే మీరు యూజ్ చేసి వీడియోస్ని రికార్డ్ చేయొచ్చు. మీరు వ్లాగర్స్ అనుకోండి మీకు ఈ ఫీచర్ బాగా యూజ్ అవుతుంది. ఇక అలాగే మీకు స్లో మోషన్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఓవరాల్గా మీకు వీడియో పరంగా చూస్తే బాగుందని చెప్పొచ్చు అనమాట. ఈ ప్రైస్లో చూసుకుంటే మంచిగానే మీకు పర్ఫామ్ చేస్తుందని చెప్పొచ్చు. ఇక అలాగే ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే ఫ్రంట్ కెమెరాలో కూడా మీకు 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ అయితే ఇచ్చారు. ఇది ఒక మంచి విషయం చెప్పొచ్చు. ఫ్రంట్ కెమెరా కూడా మీకు ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. స్టడీ మోడ్ ఆన్ చేసుకున్నారు అనుకోండి 1080pలో స్టేబుల్ వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. అలాగే చెప్పాను కదా బ్లర్ వీడియో ఎఫెక్ట్ కూడా మీకు ఫ్రంట్ కెమెరాకి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో వీడియో క్వాలిటీ ఎలా ఉందనేది మీరే జడ్జ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మీకు ఆల్రెడీ శాంపిల్స్ చూపించాను కదా. ఇక అలాగే ఫొటోస్ విషయానికి వస్తే ఇక్కడ మీకు ఫోటో శాంపిల్స్ కూడా అయితే చూపిస్తున్నాను. సో దీని ప్రకారం మీకు తెలుస్తుంది అనమాట. ఫొటోస్ అయితే మాత్రం చాలా బాగా తీస్తుంది. చాలా ఎక్సలెంట్ ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేస్తుంది. మెయిన్లీ చూసుకుంటే ఈ ఫొటోస్ మనం ఈ మొబైల్లో చూస్తున్నప్పుడు చాలా ఆకర్షణీయంగా అయితే కనిపిస్తున్నాయి అనమాట. ఈ డిస్ప్లేలో ఉన్న ప్రత్యేకత అని చెప్పొచ్చు. సో మొబైల్లో చూసినప్పుడు చాలా బాగున్నాయి. అలాగని చెప్పి మనకి కంప్యూటర్లో పెట్టిన తర్వాత బాగాలేదని కాదు. కంప్యూటర్లోకి వెళ్ళిన తర్వాత మొబైల్తో కంపేర్ చేస్తే కొంచెం మనకి క్వాలిటీ పరంగా తగ్గినట్టు అనిపించినప్పటికీ ఓవరాల్గా మీకు ఫొటోస్ క్వాలిటీ అయితే బాగుంది. ఫొటోస్లో మీరు 20x వరకు జూమ్ చేసి ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేయొచ్చు. సో ఇవన్నీ మీకు పోర్ట్రేట్ పిక్చర్స్ కూడా మీరు చూడొచ్చు ఇక్కడ. సో చక్కగానే క్యాప్చర్ చేయగలుగుతుంది. బ్లర్ ఎఫెక్ట్ని బాగానే తీసుకుంటుంది. అలాగే అల్ట్రా వైడ్ యాంగిల్లో కూడా మీరు చక్కటి ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేయొచ్చు. ఫైనల్గా మీకు నైట్ మోడ్ పిక్చర్స్ ఇక్కడ చూపిస్తున్నాను కదా, పర్వాలేదు. మీకు నైట్ మోడ్ కూడా చక్కగా అయితే క్యాప్చర్ చేయగలుగుతుంది. ఓవరాల్గా మీకు కెమెరా పరంగా చూసుకుంటే మాత్రం డీసెంట్ కెమెరా పిక్చర్స్ అని చెప్పొచ్చు. డీసెంట్ అనే కానీ ఇంకొంచెం ఎక్కువగానే బాగానే ఉందని చెప్పొచ్చు అనమాట కెమెరా పనితనం వచ్చేసరికి. కనెక్టివిటీ విషయానికి వస్తే ఇందులో మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై ఉంది. వైఫై 6కి సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ 5.4తో వస్తుంది. వైఫై కాలింగ్ ఫీచర్ కూడా ఉంది. ఇక అలాగే GPS సపోర్ట్లో మీకు నావిక్ సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక మంచి విషయం చెప్పొచ్చు. ఇది ఇండియన్ GPS అని చెప్పాలన్నమాట. ఇక అలాగే మీకు NFC సపోర్ట్ కూడా ఉంది. NFC కోసం ప్రత్యేకించి సెక్యూర్ NFC చిప్ యూజ్ చేశారు. ఇందులో మనం ఏదైనా పేమెంట్స్ అయి చేసేటప్పుడు సెక్యూర్గా ఉండటం కోసం వీళ్ళు ఈ చిప్స్ని అయితే వాడారు అనుకుంటా. సో ఇది ప్రత్యేకించి మనకి అబౌట్లో అయితే కనిపిస్తుంది. ఇక అలాగే ఇన్ఫ్రారెడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. టీవీ కానీ ఏసీ కానీ హోమ్ థియేటర్ ఇలాంటి వాటిని రిమోట్ లేకుండా ఆపరేట్ చేయాలనుకున్నప్పుడు మీకు ఈ మొబైల్ మీ చేతిలో ఉంటే సరిపోతుంది అనమాట. అలాగే OTG సపోర్ట్ కూడా ఉంది. పెన్ డ్రైవ్ లాంటివి పెట్టుకొని మీరు యూజ్ చేయవచ్చు. ఇక సెన్సార్ చూస్తే టోటల్ సెన్సార్స్ మీకు 38 సెన్సార్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కావాల్సిన అన్ని సెన్సార్స్ ఉన్నాయి. ఏవి స్కిప్ అయితే చేయలేదు. ఓవరాల్గా చెప్పాలంటే మొబైల్ అయితే మాత్రం చాలా బాగుంది. సో మెయిన్లీ చూసుకుంటే మనకి డిజైన్ అయితే కొద్దిగా ఆకర్షణీయంగానే ఉందన్నమాట. సో పెట్టుకుని చూసారు కదా, మీకు చక్కటి లుక్ అయితే ఉంది. ప్రీమియం లుక్ ఉంది. అలాగే తర్వాత దీంట్లో హైలైట్ ఏంటంటే దీని డిస్ప్లే అని చెప్పొచ్చు అనమాట. డిస్ప్లే మాత్రం చాలా ఎక్సలెంట్గా అయితే డిస్ప్లే ఉంది. అలాగే బ్యాక్ సైడ్ మనకి ప్రైమరీ కెమెరా ఏదైతే ఉందో సో దీని పనితనం కూడా మీకు చాలా బాగుంది. నేను అనుకోవడం అయితే 30,000 రూపాయలు లోపు తీసుకొస్తే మాత్రం అదిరిపోద్దని చెప్తాను. Note 13 Pro ఉంది కదా, సో దానికి పోటీ ఇవ్వడానికి మాత్రం ఖచ్చితంగా వీళ్ళు చాలా సాయశక్తిలో ప్రయత్నించి ఈ మొబైల్ని తీసుకొస్తున్నాను నాకైతే అనిపిస్తుంది. సో మీకు ఎలా అనిపించింది నా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.